విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులు డిమాండ్ల సాధన కోసం సమ్మె బాట పట్టారు. చదువుకోవాల్సిన విద్యార్థులు తరగతులు సాగక ఆందోళనకు గురవుతున్నారు. ఓవైపు ఇంటర్ 10వ తరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. మరోవైపు పూర్తి కావాల్సిన సిలబస్ ఇంకా ఉంది. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు రావడం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు నిరసన బాట పడుతున్నారు. కేజీబీవీ పాఠశాలల్లో తరగతులు జరగక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై కథనం. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో బోధన నిలిచిపోయింది. అక్కడ చదివే పిల్లలకు 11 రోజులుగా ఎలాంటి తరగతులు జరగటం లేదు. బాలికలకు రక్షణ, అల్పాహారం, భోజనం అందించడానికి 2 మినహా మిగిలిన ఉద్యోగులంతా సమ్మెలో కొనసాగుతున్నారు. పరీక్షలు దగ్గర పడుతుండడం, ఇప్పటికీ సిలబస్ పూర్తి కాక బాలికలు ఆందోళన పడుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2827 మంది సమగ్ర శిక్షా సిబ్బంది విధులు బహిష్కరించారు. వీరిలో అత్యధికులు కేజీబీవీ బోధనేతర సిబ్బంది. ఫిబ్రవరి 3 నుంచి ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు, మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. మార్చిలో 10వ తరగతి పరీక్షలు మొదలవుతాయి. పాఠాల పునశ్చరణ, పరీక్షలకు సన్నద్దమయ్యే కీలక దశలో సమ్మె కారణంగా అసలు పాఠాలే జరగని దుస్థితి నెలకొంది. 10 రోజుల నుంచి మేడం వాళ్ళు అనేది రావడం లేదు. నైట్ డ్యూటీలు చేసినా కూడా మా క్లాస్ లేక అనేది రావడం లేదు. మాకు రోజు స్టడీస్ బాగుంటుండే. మమ్మల్ని అన్ని స్టడీస్ కూడా స్టడీకి కూర్చోబెడుతుండ్రి. కానీ ఇప్పుడు మాకు ఏం లేదు సార్. మాకు ఇప్పుడు మేడం వాళ్ళు రావడం లేదు. మేడం వాళ్ళు లేనందువలన అసలు ఎవరు స్టడీస్ మీద శ్రద్ధ అనేది పెట్టడం లేదు. మాకు ఇప్పుడు ఏఎన్ఏ మేడం, పీఈటీ మేడం కూడా వస్తలేరు సార్. ఇప్పుడు హౌస్ మాస్టర్ లేదు, ఏఎన్ఏ మేడం లేదు సార్. ఎవరికి చెప్పాలో అర్థం కాక అందరైతే సతమతం అవుతున్నారు సార్. తొందర మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మా మేడం వాళ్ళని మాకు రెగ్యులర్గా చేయాలని కోరుకుంటున్నాను. మాకు చాలా రోజుల నుంచి మేడం వాళ్ళు రావడం లేదు, ఎక్కువ చదువుకోవడం లేదు. అసలు ఎవరు ఎక్కడ ఉంటున్నారో, ఎవరు ఏం చేస్తున్నారు, టైంకి ఏది అలా అసలు జరగడం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏదొస్తే అది చేసుకుంటున్నారు. అసలు ఇది స్కూలేనా అన్నట్లు మాకు డౌట్ వస్తుంది. అందువల్ల తొందరగా మాకు మేడం వాళ్ళని రెగ్యులర్ చేయాలి. మాకు చాలా సిలబస్, అసలు FA3 ఎగ్జామ్స్ కూడా, FA4 ఎగ్జామ్స్ కూడా ఇంకా అయిపోలేదు. కానీ ఇప్పుడు మేడం వాళ్ళు లేనందున అసలు ఇంట్రెస్ట్ కూడా లేకుండా అయింది. ఉపాధ్యాయులు లేక టైం టేబుల్ అమలు కావటం లేదని, భోజనం, నిద్ర తప్ప చదువుపై శ్రద్ధ ఉండడం లేదని, క్రమశిక్షణ లోపించిందని విద్యార్థులు చెప్తున్నారు. జిల్లా, మండల విద్యాధికారులు కేజీబీవీలను సందర్శిస్తూ బాగా చదువుకోవాలని చెప్పడం మినహా ప్రత్యామ్నాయం గురించి మాత్రం ఆలోచించడం లేదు. కేజీబీవీలకు దగ్గరలోని పాఠశాలల ఉపాధ్యాయుల్ని బోధనకు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో విద్యార్థినులు కొట్టుమిట్టాడుతున్నారు. ఆ మేడం వాళ్ళు రావడం లేదు కావున మాకు స్టడీ చాలా దెబ్బతింటున్నాం. మాకు ఫుడ్, బెడ్ మాత్రమే ఉంది. మాకు వచ్చిన డౌట్స్ ఏవైనా మేడం వాళ్ళని అడిగిన తర్వాత కూడా, నైట్ డ్యూటీ చేసిన మేడం వాళ్ళని అడిగితే కూడా మేడం వాళ్ళు ఏం మాకు రెస్పాండ్ ఇవ్వటం లేదు సార్. ఇంతవరకు ప్రాక్టికల్ సిలబస్ కూడా కావట్లేదు సార్. రికార్డు కూడా ఇంకా మేము చాలా రాసేది ఉంది సార్. డల్లర్స్ అంటూ మేడం వాళ్ళు ఉన్నప్పుడు చాలా మంచి పట్టించుకునేవారు సార్. ఇప్పుడు వాళ్ళని కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మేము కూడా చదువుకొని వాళ్ళకి చెప్పదామంటే కూడా వాళ్ళు మాకే అసలు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకే ఏముంటుందని మేము కూడా ఊకనే ఉన్నాం సార్. మా మేడం వాళ్ళు హాస్టల్లో నైట్ డ్యూటీ చేస్తున్నారు, కానీ మాకేమన్నా డౌట్స్ వస్తే మేడం వాళ్ళని పోయి అడిగినా చెప్పడం లేదు. టైంకి బెల్ కొట్టేవారు, టైంకి ప్రేయర్ చేపించేవారు, లంచ్ బెల్స్ కానీ కరెక్ట్ టైంకి కొట్టేవారు. మా మేడం వాళ్ళు లేకపోవడం వలన అవన్నీ జరుగుతలేవు. మాకు ఏ టైంలో ఏం చేయాలో తెలుస్తలేదు. అసలు మాకు చదువు మీద ఇంట్రెస్ట్ వస్తలేదు. బయట ఆడుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్లో కేజీబీవీ పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి ప్రవీణ్ కుమార్ సందర్శించి అక్కడి పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. అండ్ మోరో 10th ఇంటర్మీడియట్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి వాళ్ళు కొంచెం భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ క్లాసెస్, సబ్స్టిట్యూట్ క్లాసెస్ అనేవి స్పెషల్ క్లాసెస్ కింద పెట్టి కాంపన్సేట్ చేయిస్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ పోర్షన్ అంతా కంప్లీట్ చేసే ఏర్పాట్లన్నీ కూడా వీళ్ళు స్ట్రైక్ నోట్ రెజ్యూమ్ అయిన తర్వాత ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని ప్రతి ఇన్స్టిట్యూషన్ వైజ్ చేసి వీళ్ళకందరికీ కూడా కంప్లీట్గా ఆ ఎగ్జామినేషన్, పబ్లిక్ ఎగ్జామినేషన్కి, ఫైనల్ ఎగ్జామినేషన్కి వీళ్ళందరినీ సంసిద్ధం చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకు పోతామని చెప్పి వీళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. పై అధికారుల దృష్టికి తీసుకుపోయి తొందరగానే వేరే ఆల్టర్నేట్ టీచర్స్ని కూడా మేము ఏర్పాటు చేసి కొంచెం వాళ్ళకి సిలబస్ కంప్లీట్ అయ్యే ఏర్పాటు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 1600 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకుల్ని క్రమబద్దీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. గత 10 రోజులుగా మేము సమ్మెలోకి వచ్చినాం సార్. ఎందుకంటే దాదాపు మేము కొన్ని సంవత్సరాలుగా మాకు రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మేము ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నాం.
పాఠశాలలో ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చింది. పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఇంకా అన్నీ వదులుకొని మేము ఇక్కడ సమ్మెలో కూర్చున్నాం. పిల్లలకు తరగతులు ఏం లేవు. ఇప్పుడు ఎగ్జామ్స్ టైము 1 మంత్లో పరీక్షలు ఉన్నాయి. పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే సార్ రేవంత్ రెడ్డి సార్ హన్మకొండలో ఇచ్చినటువంటి మాటను మా డిమాండ్ ఒకటే సార్, రెగ్యులరైజ్ చేయాలి. కాబట్టి మాకు రెగ్యులరైజ్ చేస్తే మేము సంతోషంగా మా జాబులు కొనసాగించుకుంటామని కోరుకుంటున్నాం సార్. క్లాసెస్ ఏం జరగట్లేదు సార్. మేము ఓన్లీ సెక్యూరిటీ కోసం డైలీ ఒకరు వెళ్తున్నాం. దాదాపు 10 రోజుల నుంచి మేము ఎవ్వరం కూడా క్లాసెస్ తీసుకుంటలేం సార్. అసలు రెగ్యులరైజ్ చేయడం విత్ మాకు పే స్కేల్ ఇవ్వాలి సార్, అలానే హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి సార్. అలానే ఎవరైనా మా దాంట్లో ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే మాకు బీమా ఇటువంటి డబ్బులు కూడా మాలో మేమే డబ్బులు వేసుకుంటూ మేము వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్లో కూడా స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువనే వస్తున్నాయి మా కేజీబీవీస్. డ్యూటీ టీచర్స్ని అక్కడ పెట్టేసి వంట వాళ్ళని అక్కడనే పెట్టేసి వాళ్ళకి ఫుడ్కి ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం. అన్న దయచేసి మమ్మల్ని ఆగం చేయకండి, పిల్లల గురించి మేము ఇంత ఆలోచిస్తున్నాము.